భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీకి రాజకీయ రిజర్వేషన్. ఈ రాజకీయ రిజర్వేషన్లో భారతదేశమే భారతదేశమే అద్భుతం అంటూ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆక్స్ఫామ్ అయితే ఈ యొక్క విషయాన్ని 56వ వార్షికోత్సవంలో ప్రకటించింది. మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ రిజర్వేషన్ల గురించి. ఒకవేళ ఈ రాజకీయ రిజర్వేషన్లు లేకపోతే రాజకీయాల్లో ఉన్నటువంటి బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నవారు లేదా నిలదొక్కుని ఉన్నటువంటి వారు రాజకీయాల్లోకి వచ్చాక వీళ్ళకి అవకాశాలు 4000 రెట్లు వీళ్ళకంటే ఎక్కువ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకంటే, అణగారిన వర్గాల కంటే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఈ రిజర్వేషన్లు వీళ్ళని కాపాడుతున్నాయి. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు కూడా వీళ్ళని రక్షిస్తున్నాయి అంటూ ఆక్స్ఫామ్ అయితే చెప్పింది. ఈ విషయం చెప్తే మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కావాలని చెప్పించుకుందని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. మరి దీని గురించి ఏ ఒక్క కుహనా మేధావి, మరి ఏ ఒక్క జైబీమ్ అనుకునే వాళ్ళు ఎవరు కూడా దీని గురించి మాట్లాడరు. ఈరోజు రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రాజకీయంగా ఉండాలి. లేకపోతే వాళ్ళని ప్రాతినిధ్యం వహించడానికి ఏ వర్గము ఒప్పుకోదు, వాళ్ళని రానివ్వరు. ఈరోజు రిజర్వేషన్ ఉండబట్టి ఎంతోమంది ఎస్టీలు కూడా ఈరోజు పంచాయతీ ప్రెసిడెంట్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. అలాగే ఎస్సీల్లో కూడా పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. అది రిజర్వేషన్ వల్ల మాత్రమే. ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ కులం చనిపోయినంత వరకు కూడా ఈ రిజర్వేషన్లు ఉండాలి వాళ్ళకి. అయితే రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి కూడా మనలో ఉంది, చాలా ఉంది. శిక్షల పరంగా కావచ్చు, రాజకీయ అవినీతి పరుల్ని మాఫీ చేయడం కావచ్చు, ఇలాంటి విషయాల్లో మనము చట్టాన్ని గనక మార్చకపోతే, రాజ్యాంగాన్ని మార్చకపోతే ఇంకా దేశం అట్టడుగుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం రిజర్వేషన్ అనేది కొన్ని విషయాల్లో కొంతమందిని నాశనం చేస్తుంది రిజర్వేషన్. అదే రిజర్వేషన్ ఎంతోమందికి అందలం ఎక్కిస్తుంది. అయితే నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి రాజకీయ పరంగా. లేకపోతే ఈరోజు నేను చెప్తున్నాను, ఎస్సీ, ఎస్టీ వాళ్ళని ఎవరూ రానివ్వరు, ఎవరైనా రానివ్వరు. ఇది నేను ఏకీభవిస్తాను. వాళ్ళ అసెంబ్లీలోకి వెళ్ళనివ్వరు, పంచాయతీల్లోకి రానివ్వరు. వాళ్ళు కేవలం ఒక ఓటు బ్యాంకుకి మాత్రమే పనికొస్తారు. కాబట్టి రాజకీయ రిజర్వేషన్ ఏదైతే ఉందో అంబేద్కర్ గారు రాసినటువంటిది అది చాలా మంచిది. మిగతా రిజర్వేషన్లు అన్నీ కూడా ఆయన మంచిగానే ఎవరైతే మొత్తం రాజ్యాంగాన్ని రాశారో వాళ్ళందరూ కూడా మంచిగానే అంబేద్కర్ గారు తీర్చిదిద్దారు. ఆయన ఆధ్వర్యంలో అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మారాలి, కాలం మారింది. రిజర్వేషన్ల పరిస్థితి పక్కన పెడితే రాజ్యాంగం మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశం ఎప్పటికైనా సరే ఇలాంటి ఆక్స్ఫామ్లు ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ల కోసం మనం ఆలోచిస్తూ ఉంటే హిందూ దేశాన్ని నాశనం చేస్తారు. రిజర్వేషన్ల గురించి నేను మాట్లాడడం లేదు, రిజర్వేషన్లు అనేవి నేను తీసేయండి అని చెప్పడం లేదు. కానీ రాజ్యాంగాన్ని మార్చి వెంటనే హిందూ దేశంగా మారాలి, సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలి, లౌకిక దేశం అనే పదాన్ని తీయకపోతే ఈ దేశాన్ని ముక్కలు చేసి ఈ దేశాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ రాజ్యాంగం అయితే మనల్ని అందరం ఎక్కిస్తుందో అదే రాజ్యాంగం మనల్ని పాతాళానికి కూడా తోసేస్తుంది. ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటిది ఏంటంటే 10 సంవత్సరాలు మాత్రమే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి అని. ఆ మహానుభావుడు ఎందుకు అలా అనుకున్నాడంటే మొత్తం దేశం 10 సంవత్సరాలు మారిపోద్దేమో అనుకున్నారు ఆయన. కానీ 100 సంవత్సరాలైనా ఈ కులాహంకారంతో ఇలాగే మనం ఉంటామన్న విషయం ఆయనకి తెలియదు. ఈ కులాహంకారం గనక పోకపోతే మరి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు బ్రతకడం కష్టం. అందుకే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండాలి. కానీ అదే రిజర్వేషన్తో పాటు మనకి ఒక డొల్ల వ్యవస్థ, ఒక పనికిరాని వ్యవస్థ కూడా తయారవుతుంది. దాన్ని కూడా మెల్లిగా దాన్ని రూపుమాపాల్సినటువంటి అవసరం మన మీద ఉంది.